మిరాయ్ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ జానరాలో రాబోతున్న అప్కమింగ్ మూవీ ఇది. సెప్టెంబర్ 12న రిలీజ్ అవబోతుంది. ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఇంతకీ మిరాయ్ అంటే ఏంటో తెలుసా? మిరాయ్ అనేది ఒక జాపనీస్ వర్డ్. తెలుగులో భవిష్యత్తు అని అర్థం. ఇట్ కమ్స్ టు మిరాయ్ మూవీ. ఈ టైటిల్ ఎందుకు పెట్టారని ఆలోచిస్తే ఒక భవిష్యత్తును కాపాడబోయే యోధుడి కథ ఇది. అందుకని మిరాయ్ అని పెట్టుండొచ్చు. లేదా ట్రైలర్లో చూపించినట్టు ప్రొటాగనిస్ట్కి 9 గ్రంథాలు కావాలి. ఆ 9 గ్రంథాల్లో ఈ చివరి గ్రంథం పేరు మిరాయ్ అయి ఉండొచ్చు. లేదా ఇంకొక ఛాన్స్ ఉంది, ఆ 9వ గ్రంథం ఉండే ప్లేస్ నేమ్ మిరాయ్ అయి ఉండొచ్చు. అపార్ట్ ఫ్రమ్ అవర్ అజంప్షన్స్, ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టమనేని. ఇతను డైరెక్షన్లో 2 మూవీస్ వచ్చాయి ఇప్పటివరకు. డెబ్యూట్ డైరెక్టర్గా సూర్య వర్సెస్ సూర్య అండ్ సెకండ్ ఫిల్మ్ మన రవి అన్న యాక్ట్ చేసిన ఈగల్ మూవీ. ఇంకా ఈ 2 మూవీస్ హిట్ అయ్యాయా ఫ్లాప్ అయ్యాయా అనే టాస్క్ అనేది పక్కన పెడితే వెన్ ఇట్ కమ్స్ టు స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటే ఆ 2 మూవీస్లో ఉండే స్క్రిప్ట్ అనేది, స్టోరీ లైన్ అనేది యూనిక్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సూర్య వర్సెస్ సూర్య అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఈ మిరాయ్ ట్రైలర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే సమ్ మిక్స్డ్ ఫీలింగ్ మామ. అంటే సగం నచ్చింది, సగం నచ్చలేదు. ప్లస్ అండ్ మైనస్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, విజువల్స్ అయితే టాప్ నచ్ ఉన్నాయి. ట్రైలర్ వరకు అయితే చాలా బాగుంది. ఇంకా మూవీ మొత్తం చూసిన తర్వాత మనం అప్పుడు మాట్లాడదాం. ప్రెజెంట్ వరకు అయితే విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా లాస్ట్లో వచ్చే ఒక 40 సెకండ్స్ వరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. మోర్ ఓవర్ మంచు మనోజ్ గారికి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే డార్కెస్ట్ థీమ్లో చాలా బాగున్నాయి. నాకైతే ట్రైలర్లో చూసినప్పుడు బాగా అనిపించింది. అండ్ తేజ సజ్జ గారి కాస్ట్యూమ్స్ అండ్ లుక్స్ కూడా స్టైలిష్గా ఉన్నాయి. ఇంకా ట్రైలర్లో చాలా మంది యాక్టర్స్ని అయితే రివీల్ చేశారు. జగపతి బాబు గారు, జయరామ్ గారు అండ్ శ్రియా, ఇలా చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, ఇది ఒక సేవియర్ టెంప్లెట్ ఏమో అనిపిస్తుంది నాకు ట్రైలర్ చూశాక. అంటే ఒక బాధించబడుతున్న జనం, ఆ ఊరు, వాళ్ళందరినీ కాపాడడానికి ఒక యోధుడు రావాలి అలా అనిపిస్తుంది. టెంప్లెట్ కనుక ఈ మూవీలో ఉన్నట్టయితే డెఫినెట్లీ అనుకున్నంత కిక్ అయితే ఈ మూవీ ఇవ్వదు. సెకండ్ థింగ్, ఈ మూవీ ట్రైలర్ చూస్తున్నంతసేపు నాకు కార్తికేయ 2 వైబ్స్ అయితే గుర్తొచ్చాయి. సేమ్ కాళి కంకణం కృష్ణుడు అక్కడ కాన్సెప్ట్, ఇక్కడ రాముడు అతను వాడిన ఆయుధం. ఒకసారి మీరు కార్తికేయ 2 ట్రైలర్ చూసి ఈ ట్రైలర్ చూడండి. నేను అనేది నిజం కాకపోతే వచ్చి కామెంట్ చేయండి. ఈ కార్తికేయ 2కి అండ్ మిరాయ్కి ఏదైనా సిమిలర్ థింగ్ ఏదైనా ఉందా అని చిన్న రీసెర్చ్ చేశా. పెద్ద కారణమే బయటపడింది. మిరాయ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కార్తిక్ ఘట్టమనేని గారు, కార్తికేయ 2 మూవీకి సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్. ఈ చిన్న లూప్ని పట్టుకొని నేనైతే కార్తికేయ 2 మూవీని కాపీ పేస్ట్ చేస్తున్నారైతే నేను అన్ను. లెట్స్ వెయిట్ అండ్ సీ. సెప్టెంబర్ 12 వరకు వెయిట్ చేద్దాం. థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత చూద్దాం, చూసి వచ్చి మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ మిరాయ్ ట్రైలర్. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కాకపోతే సబ్స్క్రైబ్ అనేది ఎవరూ చేసుకోవడం లేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ 1 సబ్స్క్రైబర్ ఫ్రమ్ దిస్ వీడియో. ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, నేను ఎక్కువ అడగట్లేదు, ఒక్కరు. థ్యాంక్ యూ. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.